ఓవెన్ లేకుండా కేక్ బేక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? హలో గాయ్స్, లాస్ట్ ఇయర్ మై మెమొరీ అండి. మా హస్బెండ్ బర్త్డేకి నేను మా బాబు కలిసి చేసిన కేక్ అండి ఇది. నేను మా బాబాయ్గా మా మరిది కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు, హెల్ప్ చేశాడు మాట నాకు. ఇందులో ఏంటంటే 2 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, ఎందుకో మాకు ఓరియో దొరుకుతుంది ఈ మధ్యన. ఓరియో బిస్కెట్స్ తీసుకొని అందులో క్రీమ్ అనేది పక్కకెట్టాను, ఎందుకో మీకు తెలుసు కదా డెకరేషన్ కోసం. ఆల్రెడీ మీకు ఒక చిన్న షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసాను, చూశారు కదా. అందుకని ఈ బిస్కెట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలోని గ్రైండ్ చేసుకోవాలి. ఎంత బాగా గ్రైండ్ అయ్యిందంటే ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్ లేదండి. చాలా ఫైన్ పౌడర్ అనేది చాలా బాగా అయ్యింది. చూసారా ఎంత బాగా అయ్యిందో. దీన్ని ఒక బౌల్లో తీసుకొని మొత్తం విస్కర్ అనేది కొంచెం మ్యాష్ చేసి ఈనో కానీ లేదా బేకింగ్ సోడా కానీ జస్ట్ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే బేకింగ్ సోడా తీసుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అనేది ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే నా దగ్గర ఎప్పుడు ట్రూటీ ఫ్రూటీస్ అనేవి రెడీగా ఉంటాయి, అవి. అలాగే డ్రై ఫ్రూట్స్ మాట జీడిపప్పు, కిస్మిస్, బాదం కూడా వేసాను. కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తూ కొంచెం బాగా అలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు కట్టుకుంటా చక్కగా సాఫ్ట్గా ఎంత బాగా వస్తుందో. చూడడానికి అయితే చాలా బాగుంది. మా బాబు అయితే ఉత్తిగానే తినేద్దామని అన్నాడు, అంత టేస్ట్గా ఉందంట. మిల్క్ కలపడంతో నేను తినలేదు, ఎందుకంటే నాకు కొంచెం మిల్క్ అనేది ఇష్టం ఉండదండి, చాలా అవాయిడ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు కేక్ సరిపోదు, కాకపోతే మేము మిల్క్ అని ఇంకా టేస్ట్ చూడకుంటే జస్ట్ మా బాబు అలా టేస్ట్ చూశారు. ఇంట్లో షుగర్ కానీ ఇంకేమీ నేను యాడ్ చేయలేదు. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో గీ వేసాను. గీ వేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఉంటుందని. అలాగే కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకొని కొంచెం డస్టింగ్ అనేది చేశాను బౌల్కి. అలాగే ఏంటంటే నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, మాది ఇడ్లీ పాత్ర కొంచెం పెద్దది మాట. అందులోని కొంచెం ఇసుకేసి ఒక 1/2 అవర్ బేక్ చేసా. అలాగా దాని మీద చిన్న మూత అనేది పెట్టి దాని మీద ఈ కేక్ బేస్ అనేది పెట్టేసి ఒక 1/2 అవర్ అంటే ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ వరకు ఉంచితే ఇలాగా చూసారా స్టిక్కి అంటుకోవట్లేదు. మనం ప్రొఫెషనల్గా ట్రై చేసేద్దాము, ఏదో చేసేద్దామని ఏం చేశానంటే దాన్ని రౌండ్గా చేయగానే చక్క ఎంత బాగా వచ్చిందంటే మామూలుగా రాలేదు, గిన్నెకి ఎక్కడ అంటుకోలేదు, అంత బాగా వచ్చింది. సాఫ్ట్గా ఫ్లఫీగా చూడడానికి కూడా చాలా బాగుంది. దీన్ని ఎవరైనా నైఫ్తో కట్ చేస్తారో అలా కట్ చేసే కానీ ఇలాగ ఎవరైనా ట్రై చేయండి. జస్ట్ ఒక థ్రెడ్ తీసుకొని ఇలాగా కట్ చేయడం వల్ల కటింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఎక్కడ మనం కట్ చేసినట్టే కనిపించదు, అంత బాగా వస్తుంది. పై బేస్ కూడా కట్ చేయొచ్చు, మనమే కాబట్టి ఎందుకు కట్ చేయడం, మనం వేస్ట్ చేయడం అంత ఇది ఉండదు కదా అని. అలాగే మనం క్రీమ్ కూడా ట్రై చేసాం. క్రీమ్ ఎలాగొచ్చింది అనేది కూడా షార్ట్ వీడియో చూపుతాను. దాని కింద బేస్లోని చిన్న క్రీమ్ అనేది వేసి కింద బేస్ ఒకటి పెట్టాను. దానికి ప్రొఫెషనల్గా మనం కూల్ కేక్ కదా చేస్తున్నాము కాబట్టి షుగర్ వాటర్ అనేది మొత్తం అప్లై చేశాను. షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాతే ఈ క్రీమ్ అనేది కూడా దాని మీద వేసి దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది కూడా, అది కూడా పెట్టి మరి దాని మీద కూడా షుగర్ వాటర్ అనేది బాగా అప్లై చేసి ఈ క్రీమ్ అనేది వేసాను. అందుకనే కేక్లో అనేది నేను షుగర్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్లో కూడా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఇది చాలా బాగుంది. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. జస్ట్ మామూలుగా ఇంటికి కేక్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఒక హ్యాపీ బర్త్డే అని ఒక డెకరేషన్ చేస్తారు కదా, ఆ డెకరేషను జెమ్స్, అలాగే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఆ రోజెస్ అవన్నీ పెట్టి కూడా డెకరేషన్ చేశాను. ఇదంతా నేను మా బాబు డెకరేషన్ చేసాము. ఈ వీడియో తీసింది మాత్రం మా మరిదే, ముగ్గురు చేసినట్టే అన్నమాట. చూసారా ఫ్లవర్స్ ఎంత స్టిక్కీగా ఉన్నాయో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. నేను నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే ఎంత స్టిక్కీగా అంత బాగా వచ్చినాయి. కాకపోతే కొంచెం జారిపోయింది, ఎందుకంటే పై బేస్ అనేది నేను కట్ చేయలేదు, ఎందుకు వేస్ట్ చేయడం అని. జెమ్స్ అనేది అక్కడక్కడ అలాగా డెకరేషన్లా వేసాను. చూడడానికి అయితే కేక్ చాలా బాగుంది. ఈ కేక్ నేను మళ్ళీ ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూడడానికి లుక్ ఎలాగుందంటే కొంచెం డార్క్గా ఏదో బూజు పట్టినట్టుంది, కాకపోతే చూడడానికి అంతే లుక్ కూడా బాగుంది. అంటే అంత ప్రొఫెషనల్ కాదు కదండి మనం, అందుకు క్రీమ్ కూడా నాకు కొంచెం పలచగా అయిపోయింది, నాకు చేయడం రాలేదు. చూసారా కేక్ ఎలాగుందో. మా హస్బెండ్ వచ్చాక నైట్ టైం అన్నమాట ఇది, అప్పటికి కరెంట్ అది పోయింది, బయట వర్షము వెదర్ అది భలే కూల్గా బాగుందండి. ఆ వెదర్లో కోసారన్నమాట మా హస్బెండ్. బర్త్డే విష్ చేస్తూ మా బాబు నేను అందరం ఎంజాయ్ చేస్తూ కేక్ కటింగ్ అనేది అయ్యింది. చాలా బాగుంది కేక్ చూడడానికి కూడా, మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంది, కానీ కొంచెం హార్డ్ అనిపించింది, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఈ కూల్ కేక్ ఏదో ప్రయత్నించింది మాత్రం బాగుంది. మా హస్బెండ్కి అయితే కేక్ కన్నా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా బాబు నేను అది బాగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్.